జిల్లాలో రైతన్నలు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. తొలకరికి ముందే అన్నదాతలు సాగుబాట పట్టారు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తూనే పంట సామాగ్రిని రెడీ చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రతి ఏటా 5.5 లక్షల హెక్టార్లలో వ్యవసాయం సాగవుతోంది. ఇందులో పత్తి, మిర్చితో పాటు ఆహార పంటలైన వరి, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు. గతేడాది జిల్లా మొత్తంగా 5.30 లక్షల హెక్టార్లలో వ్యవసాయం సాగైంది. అందులో పత్తి 2.39 లక్షల హెక్టార్లు కాగా వరి 1.59 లక్షల హెక్టార్లలో సాగు చేశారు రైతులు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మరో 10 నుంచి 15 వేల హెక్టార్లలో సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సరిపడా విత్తనాలను మార్కెట్లో అందుబాటులో ఉంచామంటున్నారు వ్యవసాయ అధికారులు. దీనికి గాను వ్యవసాయ శాఖ ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసి పంపించడం జరిగింది. దానికి ఇప్పుడు సీడ్ విత్తనం మనకు మార్కెట్లో అందుబాటులోకి తేవడం జరిగినది. ప్రతి మండల్లో సబ్సిడీస్ విత్తనాలు పొజిషన్ చేయడం జరిగినది. అలాగే కాటన్కు, మెయిజ్కు సంబంధించిన ప్రైవేటు కంపెనీ యొక్క విత్తనాలు కూడా అందుబాటులోకి తేవడం జరిగినది. ఈ అమ్మే సీజన్లో ఏది మనకు వర్షాలు పడిన వెంటనే మొత్తం ముఖ్యంగా ఎక్కువ సేల్స్ జరుగుతాయి కాబట్టి అప్పుడు చాలా అప్రమత్తంగా దగ్గరలో ఉండి ఎక్కువసార్లు విజిట్ చేస్తూ అమ్మే ప్లేస్లకు విజిట్ చేస్తూ నకిలీ విత్తనాలు ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేయడం కానీ కేసులు బుక్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. అలాగే రైతులను ముఖ్యంగా జేడీ ఆఫీస్ తరఫున కోరేది ఏంటంటే కంపల్సరీ డీలర్ దగ్గర బిల్లు తీసుకొని విత్తనాలు కొనుక్కుంటే మనకు ఈ నకిలీల బెడద కొంతలో 90%, 100% వరకు కూడా తగ్గించిన వారం అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో రైతన్నలు బిజీ అయ్యారు. విత్తనాలు విత్తేందుకు దుక్కి దున్నే పనుల్లో మునిగిపోయారు. ఇదే అదునుగా దళారులు నకిలీ విత్తనాలను మార్కెట్లో చలామణి చేస్తున్నారు. అప్పులు చేసి సీడ్స్ కొనుగోలు చేస్తున్న రైతన్నలను నిండా ముంచుతున్నారు. నకిలీలపై వ్యవసాయ అధికారులు కఠిన చర్యలు చేపట్టి నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలంటున్నారు అన్నదాతలు. గవర్నమెంట్ సరైన విత్తనము సప్లై చేయకపోవడంతో రైతులు మోసపోతున్నాం. ఈ షాపులలో పోయి కొనుక్కొస్తే కరెక్ట్ ఉంటలే నాణ్యత. సరే ఏదో పోయి మాకు సరే చెట్లు పెరిగినాయి కదా అని చూస్తే అందులో మొగ ఎక్కువ ఉంటుంది, కాపు రాకుండా. ఇట్లా రైతులు నష్టపోతున్నాం. అయితే మాకు ఏ సీడ్ సరైంది ఏది అనేది అర్థం కాకుండా మేము అనుకుని పోయేది ఒకటి, వాళ్ళు అక్కడ ఇచ్చేది ఒకటి. పోయినసారి నీరజ మీద పెద్ద కాంపిటీషన్ ఉండే, దాన్ని తెచ్చిపెట్టినాము. ఇప్పుడు నీరజ లేదు, ఏదో జాక్పాట్ అంటాను, జాదు అంటాను. ఇవన్నీ కథల కన్నా గవర్నమెంటే మాకు సరైన రకం ఎంచుకొని మాకు ఇదైతే రైతుకు బాగుంటుంది అనేది గవర్నమెంట్ అమ్మితే బాగుంటుందని ఆలోచిస్తాం. నకిలీ విత్తనాలపై అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వ్యవసాయ అధికారులు. అగ్రికల్చర్ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలంటున్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై నిఘా పెట్టామన్నారు.